హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మనకు జంక్షన్ బాక్స్లో అయితే వైరింగ్ చేసేటప్పుడు ఉంటాయి కదా, మనం గోడలలో సైడ్ పైప్ చేసినాం. ఇవన్నీ జాగ్రత్తగా కొట్టుకోవాలి. స్క్రూస్ అయితే పలగనియకూడదు, ఓకేనా. మనం ఇందులో మాలుగిన ఉంటే సుత్తేషన్తో అయితే పలగొట్టుకోవాలి. ఇవి మనకు ఫినోలెక్స్ వైర్స్ ఇవి, ఓకేనా. మెయిన్ లైన్ కోసం అయితే 2.5 రెడ్ బ్లాక్, అలాగే ఎర్తింగ్ ఇన్వర్టర్ అయితే వేసుకోవాలి, ఓకేనా. ఫినోలెక్స్ అయితే వాడుతున్నాను వైరు, ఓకేనా. ఇది కిచెన్లో అయితే ఎలా అవుతున్నాము. ఇందులో వాల్ సీలింగ్ అయితే ఏం లేదు, ఓకేనా. వాల్ సీలింగ్ లేకుండా మనకు 2 బెడ్రూమ్లు, హాల్, కిచెన్ అయితే ఉంది ఈ పోర్షన్లో, ఓకేనా. ఇది మనకు డి బాక్స్ నుంచి అయితే వైర్ పుల్లర్ తోటి అయితే వైర్లు అయితే లాగాలి, ఓకేనా. మన స్ప్రింగ్ అయితే మనకు చాలా బాగా ఉంటుంది వైర్లు అయితే లాగడానికి, ఓకేనా. నేనైతే ఎక్కువగా స్ప్రింగ్ అయితే వాడతాను, ఎందుకంటే మనకు బెండ్లో అయినా ఎక్కువగా మనకు మలగాలి కదా, మనకు మలుగుతేనే మనకైతే వైర్లు అయితే సులభంగా వస్తాయి. అందుకే నేను స్ప్రింగ్ అయితే వాడతాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మనకు 6 మోడల్ మెటల్ బాక్స్లో పేజ్ న్యూట్రల్ అలాగే ఎర్తింగ్ అయితే వేయడం జరుగుతుంది. 2.5 అయితే వాడతాను. ఇక్కడ చూడొచ్చు మీరు వైర్లు అయితే డి బాక్స్ నుంచి అయితే ఇక్కడ మనకు స్విచ్ కంట్రోల్, మెటల్ బాక్స్లో అయితే మనకు స్విచ్ కంట్రోల్ ఉంటాయి కదా, ఫ్యాను, లైట్ పాయింట్లు అవన్నీ మనకు 6 మోడల్లోనే వస్తాయి, ఓకేనా. వైర్లు అయితే మనం కొలత తీసుకోవాలి. కొలత తీసుకొని మనకు బాక్స్లో ఎంతవరకు అవసరమో అంతవరకు అయితే చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తారు, ఇక్కడ 1.0 అలాగే రెడ్ బ్లాక్ అయితే వేయడం జరిగింది ఫ్యాన్ కోసం అయితే, ఓకేనా. ఇక్కడైతే మనకు హాల్లో అయితే వైరింగ్ చేయడం జరుగుతుంది ఫ్యాన్ బాక్స్ల కోసం, ఓకేనా. 2 ఫ్యాన్లు అయితే వస్తాయి హాల్లో. మనకు ఫ్యాన్ల కోసం అయితే నేను 1.0 ఎల్లో అలాగే న్యూట్రల్ కోసం 1.0 బ్లాక్ అయితే వాడాను. ఇంకా 2 ఫ్యాన్లు వస్తున్నాయి కాబట్టి ఎల్లో అయితే 2 కావాలి మనకు 1.0లో, ఓకేనా. ఇది అయితే మనకు వైర్ పుల్లర్ స్ప్రింగ్కు మనకు మధ్యలో కొండి ఉంటుంది కదా రౌండ్గా, ఆ కొండి నుంచి అయితే 2 వైర్లు అయితే పెట్టి లాక్కుంటే ఈజీగా వస్తాయి మనకు, ఓకేనా. మీరు చూడొచ్చు, ఇక్కడ డి బాక్స్ నుంచి అయితే ఇంకో ఫ్యాన్ డి బాక్స్కు వైర్లు అయితే గుంజడం జరిగింది, ఓకేనా. ఈ విధంగా అయితే మనకు న్యూట్రల్ అయితే కామన్గా ఉంటుంది 2 ఫ్యాన్లకు, ఒకటి న్యూట్రల్, ఓకేనా. మనకు ఫేజులు మాత్రం 2 అయితే వేయాలి. ఒక్కొక్క ఫ్యాన్కు ఒక్కొక్క ఫేజు, ఒక్కొక్క ఫ్యాన్కు ఒక్కొక్క ఫేజ్ అయితే వేయాలి. న్యూట్రల్ ఒకటి వేసినా సరిపోతుంది, ఓకేనా. ఇలా లూపింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మెయిన్ లైన్స్ మనకు, మీరు చూడొచ్చు ఇదంతా 2 బెడ్రూమ్లో కలిపి మెయిన్ లైన్స్ అయితే డీబీకి అయితే వెళ్తాయి, ఓకేనా. ఇక్కడ బ్లూ కలర్లో అన్నీ మనకు ఇన్వర్టర్ వైర్లు, గ్రీన్ కలర్ అంతా 1.0 వైరు ఎర్తింగ్, అలాగే 2.5 ఫేజు రెడ్, బ్లాక్ 2.5 ఇదంతా మనకు న్యూట్రల్ లాగా వాడుకోవాలి. ఎల్లో వైర్ ఉంది కదా, ఎల్లో వైర్ అనేది ఒక లైట్ పాయింట్కి అయితే వేయడం జరుగుతుంది, ఓకేనా. ఇది ఏసీ కోసం అయితే 3 మోడల్ మెటల్ బాక్స్ ఉంది కదా, అది పెట్టాము ఆల్రెడీ. ఇక్కడ 2.5 న్యూట్రల్ అలాగే 1.0 ఎర్తింగ్, ఎల్లో వైర్ ఉంది, ఎల్లో వైర్ అనేది లైట్ పాయింట్ కోసం. ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి, రెడ్ వైర్ ఇది 2.5, ఓకేనా. ఫినోలెక్స్ 2.5 రెడ్. ఇది ఏసీ కంట్రోల్కి అయితే 6 మోడల్లో బ్రేకర్ అయితే వస్తుంది కదా, బ్రేకర్కి అయితే నేను 2.5 అయితే రెడ్ అయితే వేశాను ఏసీ పాయింట్ కోసం. ఎల్లో వైర్ అనేది మనం కొలత తీసుకోవాలి, లైట్ పాయింట్ కోసం అయితే వాడుతున్నాను బెడ్రూమ్లో, చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఇది మనకు ఎల్లో అయితే ఫేజ్ అయితే వచ్చేసింది కదా లైట్కు, అలాగే న్యూట్రల్ అయితే మనం కావాలి కదా లైట్ పాయింట్ కోసం. న్యూట్రల్ అనేది లూపింగ్ ద్వారా ఎల్లో వైర్ ఎంత కట్ చేసామో న్యూట్రల్ వైర్ కూడా అంతే కట్ చేసి ఇవ్వాలి, ఓకేనా. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో గీజర్ పాయింట్ కోసం అయితే ఎర్తింగ్ అయితే లూపింగ్ అయితే ఇస్తున్నాను, ఓకేనా. మనకు డీబీ నుంచి వచ్చిన ఎర్తింగ్ ఉంటుంది కదా, దానికి అలాగే గీజర్ పాయింట్ నుంచి వచ్చిన ఎర్తింగ్ అనేది లూపింగ్ అయితే ఇవ్వాలి. లూపింగ్ కోసం అయితే ఒక వీడియో అయితే చేశాను, అది చూడండి ఏ విధంగా ఇవ్వాలనేది. మనకి లూపింగ్ చేసే వైరు ఇలా రంధ్రం అయితే చేసుకోవాలి, రాగి వైరు, ఓకేనా. చేసుకొని మన స్లీవ్ తీసిన వైరు 2 పూసలుగా చేసుకొని మనకు స్లీవ్ తీసే వైర్ నుంచి అయితే ఇలా లూపింగ్ అయితే ఇచ్చుకోవాలి. టైట్గా చేసుకొని టేప్ వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇది మనకు బాత్రూంలో, మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ కదా 6 మోడల్ మెటల్ బాక్స్. ఇది పైన లైట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది బాత్రూమ్ ఎంట్రెన్స్ పైన జంక్షన్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లూపింగ్ ఇచ్చాను చూడండి ఎర్తింగ్ వైరు ఆ జంక్షన్లోనే. ఇక్కడ సైడ్ ఏమో మనకు బాత్రూమ్, ఇది ఒక లైట్ పాయింట్. ఇక్కడ మనకు చూడొచ్చు ఇది 2 మోడల్ గీజర్ అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది, ఓకేనా.
ఇక్కడ మనకు 8 వే మెటల్ బాక్స్ ఇది 2 వే స్విచ్ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ సెల్ఫ్లు అయితే లేవు ప్లాన్లో, వీళ్ళైతే సెల్ఫ్లు అయితే పెట్టారు. ఈ బోర్డ్ అయితే ఇప్పుడైతే చేంజ్ చేయలేము, ఇప్పటికి వైరింగ్ అయితే గుంజేసాము. పైన ఏసీ పాయింట్ ఉంటుంది ఓకేనా, సెల్ఫ్ పైన. యాక్చువల్లీ ఇక్కడ సెల్ఫ్లు అయితే లేవు, వాళ్ళు పెట్టుకున్నారు సెల్ఫ్లు, ప్లాన్లో అయితే లేకుండా సెల్ఫ్లు. పైన ఒక మనకు ఫ్యాన్ అయితే వస్తుంది, రెడ్ 1.0 వేసాము, బ్లాక్ 1.0 న్యూట్రల్. ఇక్కడ ఒక లైట్ పాయింట్, మనకు బెడ్రూమ్ స్విచ్ ఇక్కడ 2 వే స్విచ్ వస్తుంది 12 మోడల్లో ఓకేనా. ఇక్కడ మనకు గ్రీన్ వైర్ కనిపిస్తుంది కదా, అదంతా మనకు మెయిన్ లైన్స్ అని ఎంసీ బాక్స్ నుంచి వచ్చాయి. ఇది టెంపుల్లో మనకు 2 మోడల్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 లైట్ పాయింట్స్ వస్తాయి టెంపుల్లో, ఇది ఇక్కడ 2 జంక్షన్ బాక్స్లు అయితే వేయడం జరిగింది. ఇది మనకు కిచెన్, ఇక్కడ మనకు గ్రైండరు అలాగే రైస్ కుక్కర్ గిన్నె వస్తుంది కదా, దానికోసం అయితే 2.5 రెడ్ బ్లాక్ అలాగే ఎర్తింగ్ అయితే వేయడం జరిగింది. ఎందుకంటే హెవీ లోడ్ ఉంటుంది కాబట్టి గ్రైండర్ రైస్ కుక్కర్, అందుకే 2.5 వేసాను. ఇక్కడ ఒక లైట్ పాయింట్, ఇక్కడ ఫ్యాన్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ ఒక లైట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది 1.0. ఇక్కడ మనకు రైట్ సైడ్ ఉన్నాయి కదా వైర్లు, ఇవి ఆర్పా నుంచి వచ్చినాయి కదా వైర్లు, ఇవి మనకు మెయిన్ లైన్. ఇక్కడ మనకు ఉన్నాయి లెఫ్ట్ సైడ్, ఇవన్నీ మనకు లైట్ పాయింట్స్, ఫ్యాన్ ఆఫ్లో అన్నట్టు. ఇక్కడ మనకు టీవీ దగ్గర డిష్ వైర్ అయితే వేయడం జరిగింది ఓకేనా. 8 మోడల్ మెటల్ బాక్స్, ఇక్కడ 3 సాకెట్లు అయితే వస్తాయి, 2 స్విచ్ కంట్రోల్ ఉంటాయి ఓకేనా. మనం మెయిన్ లైన్ అనేది 8 మోడల్కు ఇక్కడ కింది నుంచి అయితే వచ్చింది డీబీ బాక్స్ నుంచి ఓకేనా. 8 మోడల్ మెటల్ బాక్స్ ఇక్కడ నుంచి అయితే జంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు డోర్ పైన లైట్ పాయింట్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మనకు ఎల్లో వైర్ అయితే గుంజాం కదా హాల్లో 2 ఫ్యాన్లకని, ఇవే అవి 2. ఇక్కడ మన కంట్రోల్స్ వచ్చేసి ఫ్యాన్లై 18 మోడల్ మెటల్ బాక్స్లు ఉంటాయి. ఇది 8-వే ఎంసీబీ బాక్స్, అందులో మనకు మెయిన్ లైన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డోర్ పైన మనకు లైట్ పాయింట్ ఒకటి, ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది కాబట్టి 2.5 రెడ్ బ్లాక్ ఎర్తింగ్ అలాగే ఇన్వర్టర్ కూడా వేయడం జరిగింది. మన ప్రతి ఒక్క బోర్డుకు ఎర్తింగ్ అయితే వేసుకోవాలి ఓకేనా. ఇక్కడ ఒక లైట్ పాయింట్ హాల్లో అయితే 3 లైట్ పాయింట్ అయితే ఇచ్చేసాను, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 2 ట్యూబ్ లైట్లు, ఒక హోల్డరు. ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏసీ పాయింట్ అలాగే ఒక లైట్ పాయింట్. మనకు 6 మోడల్ మెటల్ బాక్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏసీ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా రెడ్ వైర్ అది 2.5. మా బ్రేకర్ అయితే పెడతాను. ఇక్కడ మనకు 12 మోడల్ మెటల్ బాక్స్, పైన ఒక లైటు ఓకేనా. కింద మనకు ఫుట్ ల్యాంప్ వస్తుంది, వైరింగ్ అయితే వేయలేను ఇంకా ఫుట్ ల్యాంప్ది. మనం స్విచ్లు పెట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఫుట్ ల్యాంప్ది, 2 వైర్లు వస్తాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇది అంతా మనకు మెయిన్ లైన్ వైర్స్ ఇవన్నీ. అక్కడ ఒక లైట్ పాయింట్ చూడొచ్చు మీరు బ్లూ కలర్, మనకు మెయిన్ డోర్ పైన ఈ లైట్ పాయింట్. ఇది పైన కూడా మనకు డి బాక్స్లో బటన్ హోల్డర్ వస్తుంది కదా, అక్కడ కూడా ఒక లైట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిష్ వైర్ మనకు మీటర్ లైన్ కలెక్షన్ అయితే ఇక్కడ నుంచే వస్తుంది. ఇది మనకు 4 మోడల్ బాత్రూంలో మనకు స్విచ్ ఉంటుంది కదా, బాత్రూంలో ఒక లైట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు. బ్లూ ఎల్లో అయితే వేసుకున్నాను, బ్లాక్ అయితే అయిపోయింది, అందుకే నేను బ్లూ అయితే వాడుకున్నాను న్యూట్రల్ కోసం ఓకేనా. మీకైతే గేట్లు అయితే చూపిస్తాను, గేట్ వైర్ కూడా వేయాలి, ఇంకేయాలను. ఈ గేట్ పైన మనకు 1.0 అయితే పైప్ ఉంటుంది కదా, 3/4 పైపు 1.0 అయితే వాడాను. ఇందులో పైపులు అయితే మనము గేటు మనకు పెడతారు కదా, గేట్ పెట్టేటప్పుడే మనం పైపులు అయితే వేసుకోవాలి ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.